కులం పేరుతో రెచ్చగొడతారు, మతం పేరుతో రెచ్చగొడతారు. ఒక పాస్టర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే ప్రభుత్వం చంపేసిందని పెడతారు, పోలీసులు చంపేశారని పెడతారు. నేను సమాచారం ఇమ్మంటాను, సాక్ష్యాలు ఇమ్మంటాం, సమాధానం చెప్పరు. వెనకుండే రాజకీయాలు చేస్తారు. ఇలాంటి నీతి మాలిన రాజకీయాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులను నేరస్తులుగానే ట్రీట్ చేస్తామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడ మీకు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడు కూడా అబద్ధం అనేది చాలా పవర్ఫుల్. ఇది నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టొస్తుంది. ఆ అబద్ధం మీకే అనుమానం వచ్చేస్తుంది, నేను నిజం చెప్తున్నానా లేకపోతే నేను కూడా మోసపోయానా అని అనుమానం కలిగే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండడమే కాకుండా మీకు ఎన్ని పనులున్నా వాస్తవాన్ని ప్రజలకు చెప్పడంలో, పదే పదే చెప్పడంలో మీరు చొరవ తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా.